వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం. మా ఈశాన్కి అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి. 2 వీక్స్ అయిందండి బయటకు వెళ్ళక. ఇంకా ఈశాన్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి సరదాగా అలా మాల్కి వెళ్తున్నాం. మీరు కూడా చూసి ఈశాన్ వస్తావా? మేమైతే బయటకు వెళ్తున్నాం. ఈశాన్ నువ్వు వస్తే రా, లేకుంటే లేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అయ్యో రామచంద్ర, ఎలా మరి ఇషాన్? హాయ్ చెప్పి ఇషాన్. ఇషాన్ హాయ్ చెప్పి. హాయ్ బాయ్. సీన్ స్టైల్ అయితే ఫ్లైట్ మీద పైరండి. వచ్చామమ్మా. ఇంకా ఈశాన్కి ఎగ్జామ్స్ హాలిడేస్ ఇచ్చారని మేము ఫుడ్ కోర్ట్కి వచ్చాము. కొంచెం చిల్ అయిద్దామని. 2 వీక్స్ అయింది ఎక్కడికి వెళ్ళలేదు. కొంచెం బోర్ కొడుతుందని ఇంటి నుండి అయితే కొద్దిగా బయటకు వచ్చాము. వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. ఏం తింటావు చెప్పాను నేను. డాడీకి షవర్మా కావాలి చెప్పాను. డాడీకి షవర్మా కావాలి. చికెన్ చికెన్ ఒక్క షవర్మా కోసం తిరుగుతూనే ఉన్నాం. కానీ వాడికి ఎక్కడ కావాలో వాడు డిసైడ్ చేసుకోవట్లేదు. మళ్ళీ నాన్న డిసైడ్ చేయట్లేదు. ఇలానే అవుతుంది. ఎప్పుడు ఫుడ్ కోర్ట్కి వచ్చినా ఏం తినాలో క్లారిటీ ఉండదు. అన్నీ చూస్తాము, అన్నిటి దగ్గరికి వెళ్తాము. వెళ్ళి రెగ్యులర్గా ఏదైతే తింటామో మళ్ళీ అదే తినేసి వస్తాం. ఈసారి ఏమైతే చూద్దాం. కొంచెమా ఎక్కువ? తక్కువ అంటే తక్కువ. తక్కువ అంటే తక్కువ చేయాలా? తక్కువ అంటే ఎక్కువ. తక్కువ అంటే ఎక్కువ, ఎక్కువ అంటే తక్కువ. పెరి పెరి జస్ట్ నార్మల్ షవర్మా. బాగుంది రా. ఇది కొంచెం స్పైసీ. అది బైట్స్ లాగా చేసి పెట్టారా? కట్ చేసి పెట్టారా? ట్రై చేయి ఈశాన్ నువ్వు కూడా. మరి
ఆల్రెడీ తిందాం అది. తిను తిను, నేను తింటాను, తిను. ట్రై చేయి ఇప్పుడు ఈశాన్కి. ఇది వెజా నాన్ వెజా? నాన్ వెజ్. చికెన్ ఉందా? బాగుందా? షవర్మాని బాగా నచ్చింది. తీసుకొచ్చామంటే ఇప్పుడు బయటికి ఎగ్జామ్స్ మంచిగా రాసామని నిన్ను బయటకు తీసుకొచ్చాను. అమ్మ నేను ఇంట్లో ఫుడ్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతా ఎక్కడికంటే. ఇంట్లో ఫుడ్డే నచ్చుద్దా? ఇంకా ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా ఎక్కడైనా ఈ జనరేషన్? బబుల్ వచ్చిందా నిజంగా? ఆ బబుల్ రాదు కరెక్ట్గా, కానీ చాలా ఫ్రీగా వచ్చింది. నేను ఒకసారి దీంట్లో ట్రై చేసి బబుల్ వచ్చింది. ఇందాక ఏమొచ్చింది అనుకుంటున్నాను. దీంతో కన్నా దీంతోనే వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇంక మాల్లో లంచ్ చేసి మేము ఆల్మోస్ట్ ఒక 2 hours అక్కడే స్పెండ్ చేసాము. అరౌండ్ 1:30, 2 అట్లా వెళ్ళాము. ఇంకా ఆల్మోస్ట్ 4 దాకా అనుకుంటా, 3:30 దాకా అయితే లంచ్ చేసి ఆ తర్వాత ఇంకా మూవీ చూద్దాం ఏదైనా అనుకున్నాము. యాక్చువల్గా నరసింహ అవతార్ చూద్దాం అనుకున్నాము. వీడి ఎగ్జామ్స్ వల్ల చూడలేకపోయాము. ఉందేమో అని వెళ్తే లేదు. ఇంకోటి కార్టూన్ మూవీ ఉంది, బట్ అది జపనీస్ వర్షన్ ఉందనేసి ఇంగ్లీష్ అయితే బాగుంటుందని నెక్స్ట్ డేకి టికెట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ డే ఉందని. ఈశాన్కి అయితే ఇంట్లో చెప్పాము మేము టైం జోన్కి తీసుకొని వెళ్తాము అనేసి. లంచ్ అయిపోయాక వాడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. బట్ టైం జోన్ కార్డ్ అయితే చైతన్య ఇంట్లోనే మర్చిపోయాడు. టైం జోన్కి వెళ్ళాక కూడా చూసుకోలేదు. అక్కడికి వెళ్ళాక చూసుకుంటే టైం జోన్ కార్డ్ లేదు. పాపం కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. బట్ వెళ్ళి అయితే కొంతసేపు అలా అలా అయితే చూశాడు. మళ్ళీ నెక్స్ట్ డే మూవీకి వచ్చారు కదా, ఆ నెక్స్ట్ డే మూవీకి వచ్చినప్పుడు అయితే టైం జోన్లో మళ్ళీ ఫాదర్ అండ్ సన్ టైం స్పెండ్ చేసి అయితే వచ్చారు. టైం జోన్లో చాలా బాగుంటుంది టైం స్పెండ్ చేయడం అంటే పిల్లలకి. అండ్ నాకు కూడా నచ్చుతుంది. అండ్ విఆర్ అలాంటివన్నీ ఉంటాయి కదా, బాగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా. పిల్లలకైతే ఇంక ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఇంక ఇవే కదా ఫన్ యాక్టివిటీస్ అన్నీ కూడా. అన్నిటినీ మనం అయితే తీసుకొచ్చి పెట్టలేం కాబట్టి ఇలా ఎప్పుడైనా ఒకసారి అలా తీసుకొస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత క్రాస్ వర్డ్కి వెళ్తాము. ఎవ్రీ టైమ్ మాల్కి వెళ్ళినప్పుడు మాత్రం క్రాస్ వర్డ్ అనమాట. ఇది బుక్ స్టోర్ అంటారో స్టాల్ అంటారో వాట్ ఎవర్. ఇంకా అక్కడ కూర్చుంటాడు. ఇంకా అలాగే చదువుకుంటూనే ఉంటారు. అక్కడ వాళ్ళ డాడీ చదువుతుంటాడు, ఇక్కడ వీడు చదువుతుంటాడు. ఇంకా నాకైతే ఎంతసేపు ఉన్నా బోర్ కొడుతూనే ఉంటుంది. గంట అయినా స్పెండ్ చేస్తారండి ఎవ్రీ టైమ్. మినిమం 30 minutes, మ్యాక్స్ 1 hour అబోనే ఉంటారు. ఈరోజు కూడా చాలాసేపు అయితే స్పెండ్ చేశారు టైము. మనం ఎప్పుడు మాల్కి వచ్చినా క్రాస్ వర్డ్లో ఎందుకు బుక్స్ చూస్తావు ఊరికే? ఎందుకంటే నాకు నాలెడ్జ్ కావాలనా? నాలెడ్జ్ గెయిన్ చేయడానికి బుక్స్ చదువుతా అంటావు అంతేనా? గుడ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ బుక్స్ ఎవరి కోసం చూస్తున్నారు? మీ నెఫ్యూ కోసమా? ధ్రువ కోసమా? ఓకే, మంచి బుక్స్ కొనండి. ఇంకా చూడండి
అక్కడ ఈశాన్ బుక్స్ చదువుతుండు. బుక్స్ ఎందుకు చదువుతున్నారు అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం అంట. ఫ్యామిలీ బుక్ చదివేసి బతికేస్తారా? నువ్వు, నీ తర్వాత ధ్రువ తర్వాత ఈశాన్. వాటమ్మా చిల్లవండమ్మా. గురుజాడ అప్పారావా? నాకు పెద్ద పరిచయం లేదు. ఏమన్నాడు? ఓకే, మీదంతా టీచర్స్ థింగ్ కదా. మీ టీచర్ చెప్పిందా? ఓకే ఓకే, క్యారీ ఆన్, బాయ్. ఇప్పుడు మొత్తం బుక్సే కొనుక్కుంటారా ఇంకా? బుక్స్ ఎందుకు తీసుకోవు? ఓ సారీ నీకు అన్నీ తెలుసు కదా. నాకు నాలెడ్జ్ గెయిన్ చేయడం అవసరం లేదు. అదే నాకున్న నాలెడ్జ్ వాడుకోవడం తెలిస్తే చాలు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని బుక్స్ దొరుకుతున్నాయి, చదువుకుంటున్నాడు. ఏంటో చెప్తే బాగుండదులే కానీ ఎంత బుక్స్ ఫ్యామిలీ అండి. చింతకింది ఫ్యామిలీ మొత్తం బుక్స్ ఫ్యామిలీ. ఒకటే నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు. మనం తినడం కంటే కూడా క్రాస్వర్డ్లోనే ఎవ్రీ టైం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. చాలాసేపు బుక్ స్టోర్లో అయితే టైం స్పెండ్ చేసి క్రాస్వర్డ్లో ఇంకా కాఫీ కోసం అయితే నేను బయటకు వచ్చేసాను. ఇంకా ఈశాన్ కూడా ఐస్ క్రీమ్ ఏదో తీసుకున్నాడు. ఇంకా కొంచెం బ్రేక్ అన్నమాట బుక్స్ నుండి. కొన్ని బుక్స్ అయితే ధ్రువ కోసం సెలెక్ట్ చేశాడు. ఇంకా నేను మంచిగా కాఫీ తాగి కొంచెం అయితే కూర్చున్నాను కొంతసేపు అలాగా. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. చైతన్య యూఎస్ వెళ్తున్నాడు మళ్ళీ. ఇంకా లాస్ట్ టైం అయితే లాస్ట్ మినిట్లో షాపింగ్ అయింది. కొంచెం ఆల్టరేషన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్ అవ్వడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యాయి అన్నమాట ఫార్మల్స్. ఇంకా అందుకని ఈసారి ఆల్రెడీ ముందుగానే అన్నీ తెలుసు కాబట్టి ఇంకా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కొన్ని చేసుకుంటున్నాడు షాపింగ్. అలాగే ఇంకా మేము ఎలాగో వెళ్ళాం కదా ఇంకా అనేసి కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాడు తను. ఇంకా నేను కూడా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ట్రెండ్స్లో. 999 క్వార్ట్స్ అయితే చాలా బాగుంది. నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. అండ్ మా ఈశాన్ అయితే ఏదైనా డ్రెస్ నచ్చింది అని చెప్పడు, నచ్చలేదు అని చెప్పడు. వాడికి ఒకవేళ కొనకపోయినా కూడా ఫీల్ అవ్వడు, కొన్నా కూడా ఫీల్ అవ్వడు. అసలు ఏది పట్టించుకోడండి. వాడు బుక్స్ కోసం మాత్రమే ఫీల్ అవుతాడు. చాలా తక్కువ అండి డ్రెస్సులు వీటి కోసం. బట్ షూస్ ఇట్లాంటివి అయితే మాత్రం చెప్పుల విషయంలో మాత్రం కొంచెం ఫీల్ అవుతాడు. అండ్ ఈ డ్రెస్ చాలా బాగుంది కదా. లాస్ట్ మినిట్లో కొనుక్కుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. ట్రెండ్స్లో ఒక క్వాడ్ సెట్ తీసుకున్నానని చెప్పాను కదండి వీడియోలో. ఇదే అండి క్వాడ్ సెట్. అండ్ ఇది 999 రూపీస్ అనమాట. మీకు కనిపిస్తుందా ట్యాగ్? 999 రూపీస్. నాకైతే ఎఫర్టబుల్ అనిపించింది. అండ్ నెక్ లైన్ చూసారా, మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ మంచి పింక్ కలర్ అన్నమాట. నాకైతే బాగా నచ్చింది ట్రై చేస్తే. అండ్ ప్యాంట్ అయితే ఇలాగా లైన్స్ వచ్చాయి నిలువుగా. అండ్ ఇదంతా మొత్తం ఏదో ఫ్లవర్ థీమ్ లాగా ఉంది. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఎఫర్టబుల్లో క్వాడ్ సెట్ వచ్చింది కాబట్టి నేను ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకున్నాను. 999కి ఇంకా ఏ డ్రెస్లు వస్తున్నాయి ఇప్పుడు అసలు రావట్లేదు కొంచెం మంచివి. మీరు కనుక నియర్ బై ట్రెండ్స్ ఉంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మంచి క్వాడ్ సెట్స్ ఉన్నాయి. అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆబ్వియస్గా స్టాక్ వస్తుంది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ట్రై చేయండి. ట్రెండ్స్కి వెళ్ళి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.